హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం యమహా నుంచి ఒక 2 ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే వచ్చేసాయన్నమాట. ఎన్నో రోజులుగా మనం కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. ఒకటి యమహా నుంచి ఇంతవరకు ఈవీ రాలేదని, ఇప్పుడైతే వీళ్ళు 2 లాంచ్ చేసేసారనమాట. దీని డెలివరీస్ నెక్స్ట్ ఇయర్లో మనకు 2026లో అయితే రావచ్చు. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడు మనకు ఫస్ట్ మోడల్ చూసుకుంటే మనకు ఏరోక్స్ అండి. ఇది వచ్చి ఆల్రెడీ పెట్రోల్ వెహికల్ ఉంది. ఇప్పుడు దీంట్లో వచ్చి మనకు సేమ్ అదే మోడల్లోనే ఈవీని తీసుకొచ్చారనమాట. ఎలా ఉందో చూడండి, సేమ్ మీకు పెట్రోల్ వెహికల్ చూసినట్టే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మోడల్ ఇది వచ్చి EC06 అండి. ఇది వచ్చి మీకు రివర్ కంపెనీతో వీళ్ళు టైఅప్ అయ్యారనమాట. దానివల్ల మీకు సేమ్ రివర్ ఇండియా ఎలా ఉంటుందో సేమ్ స్పెసిఫికేషన్తో ఈ వెహికల్ అయితే వస్తుందన్నమాట. అలాగే దీని కో-ఫౌండర్స్ చూసుకుంటే విపిన్ జార్జ్, అరవింద్ మణి, వీళ్ళిద్దరు కలిసి ఈ సంస్థను అయితే స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు వీళ్ళు యమహాలో పెద్ద ఇన్వెస్ట్మెంట్ అయితే వీళ్ళు చేయడం జరిగింది. ఇంకా మనం వెహికల్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో చూసుకుంటే ఏరోక్స్ మోడల్ అండి. ఇది వచ్చి మనకు 3 కిలోవాట్ బ్యాటరీతో అయితే వస్తుంది. ముందర మనకు వెహికల్ డిఆర్ లైట్స్, హెడ్ ల్యాంప్స్ అన్నీ కూడా మీకు గమనించవచ్చు. బ్యాక్ సైడ్ డ్యూయల్ సస్పెన్షన్ అయితే వస్తుంది. ఫ్రంట్ మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. అలాగే మనకు మోటార్ చూసుకుంటే 9.7 కిలోవాట్ అవర్ మోటార్ అయితే దీంట్లో తీసుకొచ్చారనమాట. అలాగే టైర్స్ చూసుకుంటే మనకు 14 ఇంచెస్ టైర్స్ ఉంటాయి. 2 మనకు డిస్క్ బ్రేక్లు అయితే వస్తాయన్నమాట. సింగిల్ ఛానల్ ABS సిస్టమ్తో అయితే వస్తుంది ఇది. అలాగే మనకు దీంట్లో బ్యాటరీ సిస్టమ్ చూసుకుంటే డ్యూయల్ బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. 2 బ్యాటరీలు 3 కిలోవాట్ బ్యాటరీతో అయితే వస్తుంది. ఇది నాకు అర్థం కావట్లేదండి. డ్యూయల్ మనకు 3 కిలోవాట్ బ్యాటరీ అంటే మనకు 70 నుంచి 80 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే వస్తుంది. వీళ్ళు IDC 100 కిలోమీటర్స్ చెప్పారు. 3 కిలోవాట్కి 100 కిలోమీటర్ రాదు. అందులో ఈ వెహికల్ 140 kgs పైన అయితే వెయిట్ ఉంటుంది. దీని ద్వారా మనకు అంత రేంజ్ అయితే వచ్చేదానికి ఛాన్స్ లేదనమాట. వెహికల్ మీరు గమనించవచ్చు. 2 మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి తనిగా స్టేషన్స్ మన ఇంట్లో తీసుకుని ఛార్జింగ్ పెట్టుకునే విధంగా అయితే దీంట్లో ఇచ్చారు. అంతేకాకుండా మనం మామూలుగా రెగ్యులర్గా కూడా దీన్ని నార్మల్గా ఛార్జర్ కూడా మనం బయట పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఛార్జర్ అయితే వస్తుంది. దీన్ని మనము ఇంట్లో పోయి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అండి. నాకు తెలిసి ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవడం అనేది చాలా డేంజర్ అండి. బ్యాటరీ అయితే కనుక మీరు వెహికల్లోనే పెట్టడం బెస్ట్. కాబట్టి వెహికల్లో పెట్టేదానికి చూడండి, మీరు ఇంట్లో తీసుకుని పోయి ఛార్జ్ అయితే పెట్టుకోవద్దండి. చాలా వరకు న్యూస్లు మనకు వచ్చున్నాయి, ఇంట్లో బ్యాటరీ పేలిపోయిందని. ఇలాంటివి కూడా మనకు చాలా ఉన్నాయన్నమాట. కాబట్టి నేను దాన్ని అయితే ఎంకరేజ్ చేయను. వెహికల్ మీరు చూస్తున్నారు కదా, సేమ్ మనకి డ్యూయల్ బ్యాటరీ అయితే ఇచ్చారు. బ్యాటరీ మనము ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే బూట్ స్పేస్ చాలా తగ్గిపోయింది అనమాట. ఎందుకంటే సీట్ కింద ఈ బ్యాటరీస్ రావడం వలన ఒక హెల్మెట్ పెట్టుకునేమైనా కూడా దీంట్లో లేదనమాట. ఛార్జింగ్ అయితే మనకి ఈ విధంగా ముందర ఛార్జింగ్ పెట్టుకోవడానికి డాక్ అయితే ఇక్కడ ఇచ్చేసారు. మనం ఇక్కడ నుంచి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా లేదు, ఇంట్లో మనం ఛార్జింగ్ పెట్టుకునేటట్టయితే ఈ విధంగా సెటప్ అయితే చేసుకోవచ్చు. 2 బ్యాటరీస్ తీసుకొని పోయి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మనకు వెహికల్ గమనిస్తున్నారు కదా ఎలా ఉంది అనేది. వెహికల్ అయితే చాలా బాగుంది. కానీ ఆ వెహికల్ మనకు ఏ విధంగా ఇది సపోర్ట్ చేస్తుంది అనేది చూడాలి. చూస్తున్నారు కదా, వెహికల్ అయితే లుక్ అయితే అమేజింగ్ అండి. ఇది ఎలా అంటే ఇది స్పోర్ట్స్ వెహికల్గా యూస్ చేసుకునే వాళ్ళకి తప్ప నార్మల్గా వాడే వాళ్ళకి ఇది ఉపయోగపడదని అయితే నా నమ్మకం అండి. యాక్చువల్గా మనకు దీంట్లో ఇంకో మోడల్ ఉంది కదా, EC06, అది వరకు బాగుంటుందేమో. ఇది చూసుకుంటే మనకు దీంట్లో 5 ఇంచెస్ TFT డిస్ప్లే అయితే ఇచ్చారనమాట. దీంట్లో ఇది వచ్చి టాప్ స్పీడ్ 119 కిలోమీటర్స్ వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. 3 మోడ్స్ అయితే దీంట్లో ఇచ్చారనమాట. ఈ విధంగా మనకు ఫ్రంట్ కూడా చూడండి, 14 ఇంచెస్ అలై వీల్స్ అయితే వస్తుంది. డిస్ప్లేలో మనకు అన్ని క్లియర్గా దీంట్లోనే రావడం జరిగిందనమాట. పార్కింగ్ మోడ్, అలాగే స్టెప్ సీట్ అయితే దీంట్లో వస్తుందన్నమాట. ఇంకా నెక్స్ట్ మనకు చూసుకుంటే EC06 మోడల్ యమహాలో. ఇది మెయిన్ ఏమంటే ఓన్లీ బ్రాండింగే యమహా అండి. మొత్తం మనకు రివర్ ఇండియా ఎలా ఉంటుందో అదే విధంగానే ఉంటుంది. 4 కిలోవాట్ బ్యాటరీ వస్తుంది. 6.7 కిలోవాట్ పీక్ పవర్ ఉంటుంది. 90 కిలోమీటర్స్ వరకు టాప్ స్పీడ్ వెళ్తుంది. అలాగే మనకి ఇది మోటార్ పవరు చూసుకుంటే 6.7 కిలోవాట్, టాప్ స్పీడ్ 90 కిలోమీటర్స్ వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. వెహికల్ మొత్తం మనకు చూసుకోండి, ఫ్రంట్ బ్యాక్ మనకు ఫ్రంట్ టెలిస్కోప్ సస్పెన్షన్, బ్యాక్ సైడ్ డ్యూయల్ సస్పెన్షన్ అయితే వస్తుంది. ఫ్రంట్ మనకు 200 mm డిస్క్ వస్తుంది. బ్యాక్ 200 mm డిస్క్ వస్తుంది. మనకు 14 ఇంచెస్ అలై వీల్స్ వస్తుంది. మొత్తం మీకు ఎట్లుందో చూడండి, సేమ్ టు సేమ్ మనకు రివర్ ఇండియా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇక్కడ బ్రాండింగ్ కూడా మీరు గమనించవచ్చు. ఆ చైన్ ఏరియా దగ్గర మనకు R అనే రివర్ ఇండియా బ్రాండ్ అయితే వచ్చిందనమాట. అలాగే ముందర మనకు బార్ కూడా చూసుకుంటే హ్యాండిల్ బార్ కూడా మనకు రివర్ ఇండియాలో ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగానే ఉంటుంది. స్విచ్చెస్ కూడా, మోడ్స్ కూడా, పార్కింగ్ మోడ్ మొత్తం అన్నీ రివర్ ఇండియా ఎలా వచ్చిందో అలాగే వచ్చింది. ముందర లైటింగ్ మాత్రం చేంజ్ చేశారు. మనకు డ్యూయల్ LED హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయన్నమాట. ఇది మనకు ఒక రెక్టాంగిల్ టైప్లో అయితే వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. డిస్ప్లే కూడా మీరు చూసుకుంటే మంచి డిస్ప్లేనే, అదే డిస్ప్లేని దీంట్లో కూడా తీసుకొచ్చారు. ఇంకా దీంట్లో మనకు రివర్ ఇండియా అంటూనే మనకు గుర్తొచ్చేది బూట్ స్పేస్ అండి. దీంట్లో బూట్ స్పేస్ చాలా తగ్గిపోయింది. మనకు 25 లీటర్సే బూట్ స్పేస్ అయితే వస్తుందన్నమాట. వెహికల్ మీరు గమనిస్తున్నారు కదా, ఒక సర్టెన్ పీపుల్కి అయితే బాగుంటుంది వెహికల్ అయితే. యాక్చువల్గా ముందర కూడా ప్లేస్ కూడా బాగుంది. అలాగే లుక్ కూడా ఒక తనిగా లుక్ ఉంది. ఒకవేళ ఈ వెహికల్ వచ్చిందంటే కనుక మనకు 1,50,000 రూపాయల వరకు మనకు కాస్ట్ అయితే రావచ్చు. కంపెనీ అయితే కాస్ట్ గురించి ఏం చెప్పలేదండి, కానీ వెహికల్ కాస్ట్ అయితే మనకు ఇంచుమించు 1,50,000 వరకు కాస్ట్ అయితే రావచ్చు అనమాట. ఇంకా ఏరోక్స్ చూసుకుంటే మనకు దగ్గర 2.5 లక్షల రూపాయల కాస్ట్ అయితే వస్తుందండి. అది ఓవర్ కాస్ట్ అయిపోతుంది. 2,50,000 అనేది చాలా
పెద్ద అమౌంట్ అని చెప్పొచ్చు. కానీ అది ఎంతమంది వరకు అది సక్సెస్ అవుతుంది, 3 కిలోవాట్ బ్యాటరీతో ఎంతవరకు మనం ఈ వెహికల్ని వాడగలము అనేది కనుక వెహికల్ వచ్చిన తర్వాత చూసి తెలుసుకోవాల్సిందే. వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అంటే మనకు యమహా నుంచి ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలనుకునే వాళ్ళకు ఇది వీడియో ఉపయోగపడుతుంది. మీరు చూడండి, లాంచ్ అయితే కనుక దగ్గరలో అయితే ఉంటుందన్నమాట. అంటే 2026లో ఖచ్చితంగా దీన్ని లాంచ్ చేస్తామని అయితే వీళ్ళు చెప్తున్నారనమాట. మీకు షోరూమ్స్ కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు, యమహా షోరూమ్స్ ఉన్నాయి కాబట్టి వాటిలోనే ఈ వెహికల్స్ కూడా వచ్చేస్తాయి. ఎందుకంటే మనకు టీవీఎస్లో ఎలా ఉన్నాయో అదే మారినే యమహాలో కూడా ఈ వెహికల్ని అయితే తీసుకొచ్చేస్తారనమాట.